వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం 48-49 డివిజన్లో సుమారు 9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. 7.50 కోట్లతో ఎన్ఐటి నుంచి లోటస్ కాలనీ వరకు R&B రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ రహదారికి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 48వ డివిజన్లో 50 లక్షలతో అంతర్గత రహదారులు 1.37 కోట్లతో లో లెవెల్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కార మార్గాలు చూపుతున్నామని తెలిపారు. అన్ని డివిజన్లో రహదారులు, సీసీ డ్రైనేజ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ పనిచేసే వారిని గుర్తించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 1,37,00,000లలో బ్రిడ్జు, అదేవిధంగా 50 లక్షలలో సీసీ రోడ్లు, వీటన్నిటికీ కూడా ఇవాళ మేము కుసుర్ పాషా గారు, కలెక్టర్ గారు మేమందరం పర్యవేక్షించి ఈ దర్గా ఇటు సైడు చూపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సర్వే చేసి త్వరలోనే దానికి కూడా పరిష్కార మార్గం చూడబోతున్నాం. ఏ సమస్య ఎక్కడ ఉన్నా దేని గురించి అయినా ప్రతి సమస్యని పరిష్కారం చేయటానికి ఇప్పుడు మాకేమి ఎలక్షన్ లేవు. గెలిచిన తెల్లారికెళ్ళి మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలల్లో తిరుగుకుంటున్నాం. సమస్య ప్రతిదీ వెతుక్కుంటూ పోయినాం. ఎవరో ఏదో తిడతారనో, సమస్య పరిష్కారం కాలేదనో ఆ సమస్యలు చూసి ఎన్నడూ కూడా పారిపోలే. ఇవాళ కాజీపేట, యావత్ కాజీపేటనే నిర్లక్ష్యానికి గురైందనేది మనందరికీ తెలిసిన విషయమే. రేపు రాబోయే 10వ తారీఖు 11వ తారీఖు కూడా హెల్త్ మినిస్టర్ని తీసుకొస్తున్నాం, దామోదర్ రాజనరసింహ గారిని. 1 నుంచి 2 రోజులు ఇవాళ వారు ఇక్కడనే ఉండి కాజీపేటకు 30 బెడ్ల ఆసుపత్రిని కూడా అడిగటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వారు ఇవ్వటానికి కూడా సుముఖంగా ఉన్నారు. వారు కూడా ఇక బస్టాండ్, కాజీపేట బస్టాండ్ గురించి మీకు తెలుసు, ఆల్రెడీ జాగా వచ్చేసింది మనకు. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వమని వాళ్ళు రైల్వే వారికి కోరటం జరిగింది. ఆ ల్యాండ్ కూడా ఇవ్వటం జరుగుతున్నది. మేము అనేది ఒకటే, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా దొంగలాలు ముఠాలు తిరుగుతున్నాయి. వారు కేవలం మీరు ఏం చేసిండ్రు అని అడిగితే చెప్పుకోవటానికి ఏది లేదు, చెప్పడానికి ఉండదు కూడా. కేవలం ఉద్యమం అంటారు, లేదంటే ఇంకోటి టెంపో క్రియేట్ చేస్తూ అంటారు, లేకపోతే ప్రాంతీయతత్వం అంటారు, లేకపోతే కులాలు మతాలు అంటాడు. వీటిని నమ్మకండి దయచేసి. మీకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంటుంది, వారికి మాత్రమే మీరు అండగా నిలవండి. మరి ఈ అభివృద్ధిలో భాగంగా కొందరికి చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. ఆ వచ్చినప్పుడు ప్రజలు మీరందరూ కూడా నాకు సహకారం అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, కానీ దానికి సహకరించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరునిపై ఉంటుంది మనవి చేస్తూ, మరి పెద్దలు ఇవాళ కుసుర్ పాషా గారు సహకరించినటువంటి దీనికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. కాబట్టి వారు ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురైంది. మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని రోడ్ల సమస్యలు, కొన్ని ఏళ్లకెళ్ళి పేరుకపోయినటువంటి సమస్యలను కూడా పెద్దలు కుసుర్ పాషా గారు ఆ రోడ్డు శ్మశాన వాటికి కానివ్వండి, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటన్నిటికీ ఏళ్లకెళ్ళి ఉన్న పెండింగ్ ఉన్న వాటికి కానివ్వండి, అన్నిటికీ కూడా పరిష్కార మార్గం వారు పెద్ద మనసు చేసుకొని వారు పరిష్కార మార్గం చూపించారు. ఇవాళ మేము అడగటం వల్ల అడగగానే తప్పకుండా మా యొక్క కాలనీకి మేము గతంలో కూడా ఎన్నో ల్యాండ్స్ చేశాం. మేము ఇప్పుడు దీన్ని కూడా మీరు అడిగిన దానికి మేము ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. మరియు ఈ బ్రిడ్జ్ ట్రాక్ ఎంబడి ఉన్న లైన్ కూడా మీరు చూడండి, అటు సుమారు ఒక 500 ఇండ్లు ఉన్నాయి. అది ఎప్పటికేలో 2009